వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాకో స్ప్రెడ్తో చాక్లెట్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, కోకో పౌడర్ 1/2 కప్, పాలు 1/2 కప్, నూనె లేదా అన్సాల్టెడ్ బటర్ 1/2 కప్పు, కోడిగుడ్లు 5 లేదా 6, పంచదార 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, చాక్లెట్ ఎసెన్స్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, చాకో స్ప్రెడ్ తగినంత, కాఫీ పౌడర్ 1 టీ స్పూన్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకుందాం. దీనిని బాగా బీట్ చేసుకుందాం. తరువాత పంచదార పౌడర్ని వేసుకొని కలుపుకుందాం. తరువాత నూనె వేసుకొని కలుపుకుందాం. తరువాత పాలు వేసుకొని 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్, కాఫీ పౌడర్ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. జల్లెడలో 1 కప్పు గోధుమ పిండి లేదా మైదా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకుందాం. 1/2 కప్ కోకో పౌడర్ను వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. దీనిని ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా స్పాంజీగా కేక్ వస్తుంది. బ్యాటర్ రెడీ అయ్యింది. దీనిని ట్రేలో వేసుకుందాం. ఒక బేకింగ్ ట్రే తీసుకొని కొద్దిగా నూనె లేదా బటర్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి లేదా మైదాని చల్లుకోవాలి. దీనిపైన బటర్ పేపర్ పెట్టుకొని నూనె లేదా బటర్ని అప్లై చేసుకోవాలి. తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ను ఇందులో వేసుకుందాం. మరీ ఫుల్గా వేసుకోకుండా హాఫ్ వరకు మాత్రమే వేసుకోండి. స్టవ్ మీద ఏదైనా పాత పాత్రను పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలి. సమానంగా పరుచుకోవాలి. దీనిని 5 నిమిషంల పాటు వేడి చేసుకోవాలి. 5 నిమిషంలు వేడి చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ను ఇందులో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 50 నుంచి 60 నిమిషంల పాటు బేక్ చేసుకోవాలి. 50 నిమిషంలు బేక్ చేసుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. టూత్పిక్తో గుచ్చి చూసినట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుంది. దీనికి అంటుకోలేదు కనుక ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత బయటకు తీసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 1/2 కప్ వాటర్ వేసుకొని 1/2 కప్పు పంచదార వేసుకొని కరిగించుకోవాలి. లేత పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా మెత్తగా కేక్ తయారైంది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బటర్ పేపర్ని తీసేసుకుందాం. దీనిని 2 లేదా 3 పీసెస్గా కట్ చేసుకుందాం.
ఒక స్లైస్ను తీసుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. తరువాత చాకో స్ప్రెడ్ని అప్లై చేసుకుందాం. ఇంకొక లేయర్ను పెట్టుకుందాం. షుగర్ సిరప్ను అప్లై చేసుకోవాలి. చాకో స్ప్రెడ్ను అప్లై చేసుకుందాం. చాకో స్ప్రెడ్ డిమార్ట్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరికినట్లయితే డార్క్ చాక్లెట్ను తీసుకొని డబుల్ బాయిల్ చేసుకున్నట్లయితే ఇలా చాకో స్ప్రెడ్ తయారవుతుంది. దీన్ని ఇంకొక లేయర్ని పెట్టుకుందాం. దీనిపైన కూడా షుగర్ సిరప్ను అప్లై చేసుకోవాలి. చాకో స్ప్రెడ్ను అప్లై చేసుకుందాం. ఇలా మొత్తం అంతా చాకో స్ప్రెడ్ని అప్లై చేసుకున్న తర్వాత పైన కొద్దిగా పంచదార పౌడర్ను వేసుకోవాలి. ఈజీగా రుచికరమైన చాక్లెట్ కేక్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కేక్ బేక్ చేసుకోవడానికి వాడినటువంటి సాల్ట్ను ఒక డబ్బాలో వేసుకొని మీరు ఎప్పుడు బేక్ చేసుకున్నా ఇదే సాల్ట్ను వాడుకోవచ్చు.